హాయ్ హలో నమస్తే వ్యూయర్స్. వెల్కమ్ టు స్మార్ట్ లివింగ్ విత్ మీ శ్వేత. మేము అలా వెళ్తుంటే ఒక స్టోర్ చూసామండి. స్టోర్ నేమ్ వచ్చేసి తృప్తి న్యాచురల్ ప్రొడక్ట్స్ అండ్ స్వీట్స్, అంతేకాదు తృప్తి ప్యూర్ వెజ్ మీల్స్ అండ్ టిఫిన్స్ కూడా మేము అలా చూసాము. అంబియన్స్ చాలా బాగుంది. ఒకసారి మీకు కూడా చూపిద్దామని ఒకసారి లోపలికి వెళ్తున్నాము. సో లోపలికి వెళ్తుంటే చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఫస్ట్ అయితే వినాయకుడు కనిపించాడు, వరికంకి కట్టుకొని చాలా న్యాచురల్ గా ఆర్గానిక్ గా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి సభలకు సహచారి. అండ్ ఇక్కడ చూస్తుంటే చాలా బుట్టలతో చాలా వస్తువులే పెట్టున్నాయి. సో నాకైతే చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. ముఖ్యంగా ఇక్కడ ఆర్గానిక్ వేలో పండించిన బెండకాయలు కానీ వంకాయలు కానీ, అలాగే మిల్లెట్స్, చాలా రకాల మిల్లెట్స్ ఉన్నాయండి. అలాగే ఇక్కడ పక్షులకు అవసరమైన వరి కంకులు కూడా లభిస్తున్నాయి. ఇంకా ముఖ్యంగా ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే అక్కడ ఇత్తడి పాత్రలలో వేసి అమ్ముతున్నారండి. చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. మా పాతకాలంలో ఎలా అయితే అమ్మేవారో అలా అన్నీ గుర్తొచ్చాయి. ఇంకా అంబియన్స్ చుట్టూ చూస్తుంటే కొన్ని పెయింటింగ్స్ అయితే చూసాము. పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఏంటి అంత స్పెషల్ పెయింటింగ్స్ అని అడిగితే ప్రతి పెయింటింగ్ కూడా కెమికల్ ఫ్రీ ఆర్గానిక్ పెయింటింగ్స్ తోనే వేశారంటండి. ప్రతి పెయింటింగ్ సేంద్రీయ వ్యవసాయం కానీ, అలాగే గోమాత గురించి కానీ, ప్రతి పెయింటింగ్ కూడా మాట్లాడుతున్నట్టే అనిపించింది నాకైతే. చాలా అందంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ కొన్ని రకాల బియ్యాలు ఉన్నాయి. వీటితో వండిన అన్నం 3 రోజుల వరకు నిల్వ ఉంటుందంట. అలాగే ఇక్కడ కందసారి పంచదార అని చెప్పి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట ఈ షుగర్లో, అది ఉంది. పొడులు చాలా ఉన్నాయి. ఇంకా పళ్ళ పొడి విషయానికి వస్తే చాలా ఆర్గానిక్ న్యాచురల్ మెథడ్లో తయారు చేశారంట. అలాగే కుంకుమ కూడా చాలా ఆర్గానిక్ అండ్ న్యాచురల్ అండి. ఇక్కడ హనీ కూడా ప్యూర్ అండి. అలాగే ఘీ కూడా దొరుకుతుంది. కాకపోతే ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అన్నారు. అలాగే కొన్ని స్నాక్స్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే గానుగ నూనెలతో చేసిన పచ్చళ్ళు దొరుకుతున్నాయండి. అలాగే నూనెలు కూడా ముఖ్యంగా చెప్పాలంటే కొబ్బరి నూనె, వేరుశనగ నూనె, అలాగే నువ్వుల నూనె చాలా ప్యూరిటీగా ఉన్నాయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి విత్తనాలు దొరుకుతున్నాయండి. విత్తనాలు అయితే చాలా రకాలే ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా కొబ్బరి చిప్పలు అయితే చాలా అట్రాక్షన్ గా ఉన్నాయి. కొబ్బరి చిప్పలతో చేసిన కాఫీ కప్స్ కానీ, అలాగే మట్టితో చేసిన పాత్రలు కానీ చాలా అట్రాక్షన్ గా ఉన్నాయి. స్వీట్స్ విషయానికి వస్తే తక్కువ రకాలు ఉన్నప్పటికీ కూడా ఒక్కటి తింటే మాత్రం ఇంకొకటి తినకుండా ఉండలేము, అంత టేస్టీగా ఉన్నాయి. అలాగే ఇక్కడ లంచ్ చాలా బాగుంటుందని అందరు చెప్పారు. మేము ట్రై చేద్దాం అనుకున్నాం కానీ బట్ అప్పటికే అయిపోయిందని చెప్పారు. కానీ అంబియన్స్ చూస్తే మాత్రం చాలా చక్కగా సుఖాసనంలో కూర్చొని తినేటట్టుగా ఏర్పాటు చేశారు. ఒకవేళ మేము అలా తినలేము అన్న వాళ్ళకి సోఫాస్ కూడా అరేంజ్ చేశారండి. పెద్దవాళ్ళు కూడా కూర్చొని తినొచ్చు. మిగిలిన విషయాలు నమస్తే అండి. నమస్తే. నేను స్మార్ట్ లివింగ్ విత్ శ్వేత అనే ఛానల్ నుంచి వస్తున్నాను. మీ స్టోర్ని చూశాను, చాలా బాగా అనిపించింది. న్యాచురల్ రెస్టారెంట్ అండ్ ఫుడ్స్ దొరకడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఈ డేస్లో చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. అసలు మీకు ఈ స్టోర్ ఓపెన్ చేయాలి అని మీకు ఎలా అనిపించింది అసలు? యాక్చువల్గా మనకి వేపగుంటలో తులసి న్యాచురల్స్ అని స్టోర్ ఉన్నది. సో దాని గత 5 సంవత్సరాల నుంచి వేపగుంటలో ఆ స్టోర్ అనేది మనం రన్ చేస్తూ ఉన్నాం. సో ఇది ఇలా చేస్తూ ఉండగా అన్నయ్య సత్యనారాయణ గారు న్యాచురల్ ఫుడ్ క్యాటరింగ్ కూడా మొదలుపెట్టారు. సో అది చేస్తూ ఉండగా మనము ఒక 3 నెలల క్రితం సింహాచలం కొత్త గోశాలలోని సబలా అని చెప్పి మనము ఆ ప్రోగ్రామ్ని నిర్వహించాం. సో ఆ చిన్ననాటి భోజనాలు అనే 5 రోజుల భోజనాలని మనం రోజుకి 10,000 మంది, అంటే 5 రోజులకి 50,000 మందికి గో ఆధారితంగా పండించిన ఈ ప్రకృతి ఆహారాన్ని మనం ప్రజలకి అందించాము. సో మన పూర్వీకులు తిన్న ఈ ఆహారం వలన వాళ్ళు ఎటువంటి అనారోగ్యాలు లేకుండా 100 ఏళ్ళు ఆ పైబడి వాళ్ళు జీవించారు. సో ఇది మన భారతదేశ ఆహారం యొక్క గొప్పతనం. సో ఈ మెకాలే విద్యా విధానం వచ్చిన తర్వాత మన ఆహారాన్ని విషం చేసేసి మన సంస్కృతిని పాడు చేశారు. సో మళ్ళీ మన యొక్క ఆహారంలోని ఈ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావాలని చెప్పి మనం ఇలా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని మొదలుపెట్టి ఈరోజు ఎండాడలోని సోమా పక్కన, ఎండాడ హైవే పెట్రోల్ బంక్ సోమా పక్కన తృప్తి భోజనశాల మరియు నేతి మిఠాయిలు మరియు అల్పాహారం మనం మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడ మనము ఆహారం తయారు చేసే పాత్రలు మొదలుకొని ఇత్తడి పాత్రలు, మట్టి పాత్రలు, స్టీల్ పాత్రల్లోనే మనం ఆహారాన్ని తయారు చేస్తున్నాం. అలాగే మనం ఇక్కడ వాడే నూనెలు ఎద్దుగానుగు నూనెలు వాడుతున్నాం.
నెక్స్ట్ ఇక్కడ మనం వాడే బియ్యాలు దేశీ బియ్యాలైన మైసూరు మల్లిగ, బహురూపి, రత్నచోడి, చిట్టి ముత్యాలు, నారాయణ కామిని, ఇంద్రాణి అనే ఇలా సుగంధ ద్రవ్యాలు ఇచ్చే కొన్ని రకాల బియ్యాలు మరియు దేశీ బియ్యాలన్నీ వాడి మనము ఇక్కడ ఆహారాన్ని మనం అందిస్తున్నాం. ఇక్కడ మనం ప్రస్తుతానికి మనం మధ్యాహ్న భోజనంలోని 15 రకాల రుచులతో మనం భోజనాన్ని అందిస్తున్నాము. అలాగే మనం ఇక్కడ వాడే పాలు దేశీ ఆవు పాలు, దేశీ ఆవు నెయ్యి మాత్రమే మనం ఉపయోగిస్తున్నాము. ఇక్కడ ఈ నిర్మాణంలోని ఉపయోగించిన రంగులు మొత్తం గో ఆధారితంగా తయారు చేసిన పెయింట్స్ తోటి మనం ఇక్కడ రంగులు వేయడం జరిగింది. సో ఇక్కడ మీరు తినే ప్రతి ఆహార పదార్థము ప్రకృతిబద్ధంగా పండించింది, గో ఆధారితంగా తయారు చేసింది. సో మనకి ఇక్కడ రెండు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఒకటి ప్రోటీన్ లడ్డు అని, వేరే ఒకటి ఏదో చూపిస్తున్నారు. ఇక్కడ వీటి ప్రత్యేకత ఏంటో మీ మాటల్లో చెప్తారా? ఇది మొదటిది ప్రోటీన్ లడ్డు అమ్మ. సో ఇందులోని డ్రై ఫ్రూట్స్ మరియు దేశీ ఆవు నెయ్యి ఇవన్నీ కలిపి తయారు చేసిన ఇది ప్రోటీన్ లడ్డు. సో మీరు జనరల్గా ఈ ప్రోటీన్ లడ్డు తింటే ఈ రుచి మరియు శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఈ ప్రోటీన్ లడ్డు అనేది అందిస్తుంది. అలాగే మనం ఇది దేశీ ఆవు పాలు మరియు దేశీ పంచదారైన కందసారి పంచదారని ఉపయోగించి బెల్లం నేతి మైసూర్ పాక్ మనం తయారు చేసాము. సో ఇటువంటి నేతి మరియు బెల్లంతో తయారు చేసిన మిఠాయిలు మనం రోజుకి నిర్ణీత క్వాంటిటీలో కనుక మనం తింటే మన శరీరానికి కావలసిన కాల్షియం, ఐరన్ ఈరోజు ప్రతి ఒక్కరికి ఈ శరీరంలో ఈ డెఫిషియన్సీస్ వస్తున్నాయి. సో పూర్వం మనకి డెఫిషియన్సీ రాకుండా ఉండాలని చెప్పి మన భోజనంలోని ఈ మిఠాయిలు అనేవి ఇంక్లూడ్ చేశారు. సో ఇలా కనుక మనం భోజనం చేసిన తర్వాత ఏదో ఒకటి బెల్లంతో తయారు చేసిన మిఠాయి కనుక తింటే మన శరీరానికి కావాల్సిన కాల్షియం, ఐరన్ ఇవన్నీ మనకి అందిస్తాయి. దీనివల్ల మనకి ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవు. ఎడిటింగ్ చేసుకోవచ్చు కదా.